ఈరోజు మనం ఇన్స్టెంట్ రాగి దోస ఎలా తయారు చేయాలో చూద్దాము. మీకు ఎప్పుడైనా టైం లేనప్పుడు క్విక్‌గా దోసలు తినాలనిపించిందనుకోండి, ఈ ఇన్స్టెంట్ రాగి దోస చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా హెల్తీ కూడా. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ దీన్ని ఎక్కువగా తీసుకోవచ్చు. సో, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకోండి. ఈ బౌల్‌లో ఒక మెజరింగ్ కప్ ప్రకారంగా ఒక కప్పు రాగి పిండి వేసుకోండి. ఒక కప్పు బియ్యపిండి కూడా వేసుకోవాలి. అలాగే ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. కొద్దిగా పులిసిన పెరుగు వేసుకుంటే దోసలు ఇంకా బావుంటాయి. ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మనం దోసలకి ఎలాగైతే పిండి కలుపుకుంటామో అలాగా పిండి కలుపుకోవాలి. మీ దగ్గర బియ్యపిండి లేకపోతే కొద్దిగా బియ్యాన్ని మిక్సీలో మెత్తగా పొడిలా కొట్టుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి నీళ్ళు ఎక్కువ పోసుకుంటే పలచగా అవుతుంది. సో కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని దోస పిండిలాగా కలుపుకోవాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని హిట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనకి ఈ దోస పిండి రెడీ అయిపోయింది. చూసారు కదా, దోస పిండి పర్ఫెక్ట్గా ఉంది. ప్లెయిన్ దోసస్కి అయితే ఇది పర్ఫెక్ట్ దోస పిండి అండి. కానీ మనం ఇక్కడ స్టఫ్డ్ రాగి దోసస్ చేస్తున్నాం. దీనికోసం ఇదే దోస పిండిలో సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, కొద్దిగా కొత్తిమీర, మీరు ఇష్టమైతే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ స్టఫ్డ్ రాగి దోసకి మనం ఇంకొద్దిగా నీళ్లు పోసుకొని పిండిని బాగా పల్చగా కలుపుకోవాలి. మనం రవ్వ దోసకి ఎలాగైతే పిండి కలుపుకుంటామో అలాగే ఈ రాగి దోసకు కూడా కలుపుకోవాలి. నీళ్లు వేసాం కాబట్టి ఇంకొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి. రాగి దోసలకి మనకి పిండి రెడీ అయిపోయింది. పిండి ఇంత పల్చగా ఉండాలి. ఇలా పల్చగా ఉంటే మనకి దోసలు అనేవి చక్కగా వస్తాయన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి అది బాగా వేడైన తర్వాత మనం రవ్వ దోస ఎలాగైతే పల్చగా పోసుకుంటామో అలాగే ఈ పిండిని కూడా రవ్వ దోసకి వేసుకున్నట్టు వేసుకోవాలి. దోస ఒక నిమిషం పాటు కాలిన తర్వాత దీని మీద కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఈ దోసని ఒక 2 నిమిషాల పాటు బాగా కాల్చుకోవాలి. మంట కొద్దిగా హైలోనే ఉండాలండి. అప్పుడే మనకి ఈ దోసలు అనేవి చక్కగా క్రిస్పీగా వస్తాయి. అప్పుడే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దోస బాగా కాలిన తర్వాత అవతల వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. చూసారా, దోస ఎంత కలర్ఫుల్గా ఉందో, ఇది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇన్స్టెంట్ రాగి దోస రెడీ అయిపోయింది. మీరు ప్లెయిన్ దోసలన్నా వేసుకోవచ్చు, లేదా ఇలా స్టఫ్డ్ దోసలన్నా వేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కూడా ఈ దోసలు చాలా రుచిగా ఉంటాయి. దీన్ని వేడివేడిగా పల్లి చట్నీతో తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఈరోజు ఈ ఇన్స్టెంట్ రాగి దోసలు రెసిపీ ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో టేస్ట్ చేయండి. మీకు ఎలాగొచ్చిందో మాకు కామెంట్స్ రూపంలో తెలపండి.